హలో ఆల్. రీసెంట్గా నా నాన్ స్టిక్ దోశ పాన్ పాడైపోతే నేనైతే క్యాస్ట్ ఐరన్ దోశ పాన్ తెచ్చానండి. నేను లార్జ్ బ్రాండ్ తీసుకున్నాను. దీనికైతే కొంచెం సీజనింగ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏంటంటే మనం స్టవ్ మీద పెట్టేసి కొన్ని వాటర్ పోసి అవి రోలింగ్ బాయిల్ అవ్వాలి. అది అయిపోయిన తర్వాత దాన్ని ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలి. మొత్తం వాష్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా మొత్తం వాష్ చేసుకొని రెండు సైడ్స్ మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. వెజిటబుల్ ఆయిల్ కానీ కెనాల్ ఆయిల్ ఏదైనా ఒక ఆయిల్ అనేది మన కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి బాగా హీట్ చేయాలండి. హీట్ చేశాక దీన్ని చల్లారనిచ్చి మళ్ళీ సెకండ్ టైం ఆయిల్ అయితే అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మళ్ళీ దీన్ని హీట్ చేసి కొంచెం ప్యాన్ అయితే చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత మళ్ళీ ఆయిల్ థర్డ్ టైం కూడా ఆయిల్ అప్లై చేసేసి కొన్ని ఆనియన్స్ అనేది వేసేసి చూడండి ఇలా బాగా రోస్ట్ అవ్వాలి. ఈ ఆనియన్స్ తీసేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా దోశ వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది.